ఆంధ్రప్రదేశ్ను అకాల వర్షాలు ముంచెత్తాయి. రైతులు, సామాన్యులు వాన దెబ్బకు నష్టపోయారు. ఈ అకాల వర్షాల పంట వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం అంచనా వేసి సాయంత్రంలోగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పిడుగుపాటుకు చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే పరిహారం అందజేయాలన్నారు. పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు కూడా నిబంధనల ప్రకారం సాయం విడుదల చేయాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులైతే కుదేలవుతున్న పరిస్థితి ఉంది. అకాల వర్షంతో రైతులు ఒక్కసారిగా అప్పటిదాకా కష్టించి పండించి అప్పు చేసి సొప్పు చేసి మరి ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టి పండించి 6 కాలం పండించి పంట వచ్చే సమయానికి చేతికి కొడుకు పెద్దవాడే చేతికి వచ్చి ఒక ప్రయోజకమైన ఉద్యోగం చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో ఎంతో ఆనందపడతారో, అలాగే పంట చేతికి వచ్చి ఆరబెట్టే సమయంలో పంట వచ్చి కోత కోయబోయే సమయంలో పంట చేతి నుంచి పోవటం అనేది రైతులకి తీవ్ర నష్టం, బాధ. వాటి నుంచే రైతులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేది, రైతు ఆత్మహత్యలు వచ్చేది ఆ పంట నష్టం వల్లే. అయితే ఆ రైతులు ఆ పంట నష్టం వల్ల అయితే అకారణంగా రైతులు పంట నష్టపోతున్నారు. భారీ వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాలకి దెబ్బతింటున్నారు, అప్పుల పాలవుతున్నారు. ఈ బాధలు తట్టుకోలేక పట్టణాలకు వచ్చి కూలీ నాని చేసుకుని బతుకుతున్న పరిస్థితి ఉంది. ఆ పట్టణాలకు ఇష్టం లేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే వీరందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కొంత మేరకు ఊరట కల్పించింది. అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులకి అండగా ఎన్డీఏ కూటమి నిలిచింది. అకాల వర్షాల వల్ల వేలాది ఎకరాలు పంట నష్టం వాటిల్లుతున్న పరిస్థితి ఉంది. దీంతో అన్నదాతలు అన్నమో రామచంద్ర అంటూ రోడ్డు పడుతున్న పరిస్థితి ఉంది. పాడైపోయిన పంట చేతి పట్టుకొని ఏడుస్తున్న పరిస్థితి, కంట నీరు తడిపెడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకోవడానికి ఎన్డీఏ కూటమి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోబోతుంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టంపై చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులతో పంట నష్టం యొక్క అంచనా వేశారు. ఏ జిల్లాలో ఏ పంట ఎంత మేరకు నష్టపోయింది, రైతులు ఎంత మేరకు ఆ పొలం కోతకు గురైంది, అలాగే ఆ నష్టపోయిన పంట ఏ పంట అనేది మొత్తం కూడా వివరాలు సేకరించిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లా అధికారిని, అగ్రికల్చర్ అధికారిని, అలాగే ఉపాధి పథకానికి సంబంధించిన అధికారులను మొత్తాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ లోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా పంట నష్ట అంచనా వేసి సమగ్ర ప్రణాళికబద్ధంగా రూపొందించి వాటన్నిటి ద్వారా రైతులను అయితే ఆడుకునే పనిలో పడాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నష్టం అంచనా వేసి ఇవాళ సాయంత్రం లోపు రైతులకి పంట నష్టం అందించే సాయం దిశగా కూడా అడుగులు వేస్తే రైతులు కొంత మేరకు కుదుట పడతారు, రైతులు కొంత మేరకు ఆనందపడతారు. నష్టాల ఊబులోంచి బయటకు వచ్చి ఆత్మహత్యలు తప్పుతి అన్న ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించిన పరిస్థితి అయింది. అయితే రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం హర్షించదగ్గ విషయం. రైతులందరూ దీని మీద ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే పిడుగుపాటికి చనిపోయిన వారందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని, వారికి కొంత మేరకు పరిహారంతో వాళ్ళ కుటుంబానికి చేయూత ఇవ్వాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. అలాగే కేంద్రంతో మాట్లాడి రైతుల దగ్గర అదనంగా పంటను కూడా కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పిన పరిస్థితి ఉంది. ప్రజలకు ఈ మేరకు కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే పిడుగుబాటుకు చడిపోయిన పశువులకు కూడా నిబంధనల ప్రకారం కొంత మేరకు సాయం అందించి వారిని ఆదుకోవాలని కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి ఉంది. దాదాపు అకాల వర్షం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న 2224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న పంటలు అయితే భారీ స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అలాగే 138 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి పంటలు, ఉద్యాన పంటలకు సంబంధించి నష్టం వాటిల్లిందని కూడా అధికారులు అంచనా వేసిన పరిస్థితి ఉంది ఇప్పటికే. అయితే
పశ్చిమ గోదావరి జిల్లాలో 1033 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 641, కాకినాడ జిల్లాలో 530, సత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో ఆ పంటలకి నష్టం వాటిల్లినట్టు అధికారులు కొంతమేరకు గుర్తించిన పరిస్థితి ఉంది. అలాగే కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతా ఉన్న పరిస్థితి ఉంది. నాగేశ్వర్, అంటే ఎకరానికి ఎంత మేర నష్టం నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది? అలాగే ఒక పశువు చనిపోతే ఆ పశువుకు ఎంత మేర నష్టం అందించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది? అయితే ఇప్పటికే ఆ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వం నష్టపరిహారం అందించే విధానం కూడా మొత్తం పంటను బట్టి ఒక అంచనా వేస్తారు. మామిడి పంటకి ఒకటి ఉంటది, వరి పంటకి ఒక అమౌంట్ ఉంటది. అలాగే పంట కోతకు గురయ్యి చేలు కూడా కోతకు గురైన నేపథ్యంలో పొలానికి కూడా ఆ నష్టపరిహారం అందించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో రబీలో 20 లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 13 లక్షల టన్నులు సేకరించినట్లు చెప్తున్నారు. అంటే దాదాపుగా చేతికి రావాల్సిన 7 లక్షల హెక్టార్లు దెబ్బతిన్నట్లు కూడా అధికారులు కొంతమేరకు అంచనా వేస్తున్నారు. అలాగే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు అంటే రైతులకు అందించే నష్టపరిహారము ఏదైతే నిబంధనలకు అనుగుణంగా గతంలో నష్టపరిహారం ఎకరానికి 6,000 నుంచి 7,000 ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం పెరిగిన నిత్యావసరాలు కానీ, పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కానీ, పెరిగిన వ్యవసాయ ఎరువులకు సంబంధించి కానీ మొత్తంగా పరిగణలోకి తీసుకొని ఈసారి పరిహారం పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఎకరాకి అధికారులు ఈ రోజు మధ్యాహ్నం లోపు, సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తే ఆ నివేదికను బట్టి ఆ పంటకు వారు ఎంత పెట్టుబడి పెట్టారు, పెట్టుబడిన ఆ పంటను బట్టి వాళ్ళు ఎన్ని ఎకరాలు వేశారు, ఎన్ని ఎకరాలకు ఎంత నష్టపోయారని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒక రైతు 3 ఎకరాలు, ఒక రైతు 1 ఎకరం, ఒక రైతు 10 ఎకరాలు వేసిన ఉంటుంది. అయితే ఎకరాకి ఇంత అనేది ఫిక్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు అధికారులు ఇచ్చే నివేదికను బట్టి కూడా ఆ రైతులకి ఎంత ఇవ్వాలనేది అయితే నిర్ణయించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.